పఠనావగాహన, అపరిచిత పద్యం, అపరిచిత గద్యం. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు అంటే తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ప్రక్రియలు, లక్షణాలు, కవులు, రచయితల పరిచయం, విశేషాంశాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు, ఉద్దేశాలు, పదజాలం 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్తార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, మాండలిక పదాలు, భాషాంశాలు, వ్యాకరణ పారిభాషిక పదాలు, తత్సమం, తద్భవం, ఆగమం, ఆదేశం, నిత్యం, వికల్పం, బహుళం, ధృత, ప్రకృతికం, ప్రాతిపదిక, ప్రత్యయం, భాషా భాగాలు, విభక్తులు మొదలగునవి. సందులు, నిర్వచనాలు. సంస్కృత సవర్ణ దీర్ఘ, గుణ, వృద్ధి, యనాదేశ సందులు మాత్రమే. తెలుగు సందులు అత్వ, ఇత్వ, ఉత్వ, ఎడగమ, ఆమ్రేడిత, విరుక్తటకార, ధృత ప్రకృతిక, సరళదేశ, గసడదవాదేశ సందులు మాత్రమే. సమాసాలు, నిర్వచనాలు. ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, తత్పురుష, కర్మాదాయ, బహువ్రీహి, అవ్యయభావ సమాసాలు. ఛందస్సు వృత్తములు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం. అలంకారాలు, శబ్దాలంకారాలు. వృత్తానుప్రాసాలంకారం, చేకానుప్రాసాలంకారం, లాటానుప్రాసాలంకారం, అంత్యానుప్రాసాలంకారం, యమకం, ముక్త పదగ్రస్తము. అర్థాలంకారాలు. ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశయోక్తి అలంకారాలు. క్రియలు రకాలు. క్వార్థం, ఛేదార్థకం మొదలగునవి. వాక్యాలు భేదాలు. సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట, ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, కర్తరి, కర్మని, వ్యతిరేకార్థక వాక్యాలు. ప్రత్యక్ష, పరోక్ష కథనాలు మొదలగునవి.